ఇది చూస్తున్నాం కదా, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జగిత్యాల రోడ్డులో ఉన్నటువంటి చైతన్యపురి కాలనీలో మనం ఈ స్వాగత తోరణం చూస్తున్నాం. కనిపించే దేవాలయం శ్రీ మహాశక్తి దేవాలయం కరీంనగర్ చైతన్యపురి కాలనీలో ఉంది. ఈ మహాశక్తి దేవాలయం యొక్క ప్రత్యేకత చాలానే ఉందని చెప్పేసి ఇక్కడ భక్తులు అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనసులో ఓ కోరికను కోరుకొని 11 ప్రదక్షిణలు చేస్తే అమ్మవారు అనుగ్రహంతో కోరికలు తీరుతాయని భక్తుల ఎనలేని నమ్మకం. అయితే భవానీ దీక్ష తీసుకునేందుకు ఇటు యువత మరియు యువతతో పాటు ఇటు పురుషులైతేనేమి, అలాగే కొద్దిమంది మహిళలు, చిన్నపిల్లలు కూడా, యువతులు కూడా ఈ భవానీ దీక్షను ఇక్కడ ఈ గుడిలో ధరిస్తారు. కోరిన కోరికలు తీర్చడంలో అమ్మవారు తప్పక మా కోరికలు తీరుస్తారని చెప్పేసి ఓ బలమైన నమ్మకంతో ఇక్కడ భవానీ దీక్షలు తీసుకుంటారు. అయితే ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. ఏంటంటారా? ఇక్కడ బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ కరీంనగర్ గడ్డ మీద అతను ఈ భవానీ దీక్ష కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు కూడా ఈ భవానీ దీక్ష తీసుకుంటూ అందరిలాగే అక్కడ కామన్గా అందరితో కలిసి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అందరితో కలిసి అక్కడ స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారు. కరీంనగర్లో ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఆలయంలో పూజ చేసిన అనంతరం ఇతర కార్యక్రమాలకు పాల్గొంటారని చెప్పేసి అయితే ఇక్కడ ప్రజలు అనుకుంటూ ఉంటారు. మొత్తంగా ఈ దేవాలయంలోని అమ్మవారు చాలా శక్తివంతంగా భావిస్తుంటారు. అలాగే సాయంత్రం పూట దాండియా ఆటలతో గుడి ప్రాంగణం అంతా మారు మోగిపోతుంది. మరియు ప్రతిరోజు బతుకమ్మ ఉత్సవాలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తారని చెప్పేసి ఆలయానికి వచ్చే భక్తులు తెలుపుతున్నారు. అయితే ఈ ఆలయం ప్రత్యేకత నుంచి మరింత సమాచారం తెలుసుకుందాం. రేపటి నుంచి జరిగే ఉత్సవాల్లో భాగంగా గుడిలోని అమ్మవారిని ప్రతిరోజు రోజుకో రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు అయితే చేస్తుంటారు. అయితే సాయంత్రం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రాంగణంలో దాండియా అయితే నిర్వహిస్తారు. అవన్యారెడ్డి, ఈరోజు మనం కరీంనగర్లోని మహాశక్తి దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ కొంత భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతో పాటు సార్ వాళ్ళు ఉన్నారు, సో మాట్లాడదాము. ఈ మహాశక్తి దేవాలయము త్రిశక్తి దేవాలయంగా ఉండి ఇక్కడ కరీంనగర్ ప్రాంతం జిల్లానే కాదు అంతర్రాష్ట్రాల నుంచి ఈరోజు ఇక్కడికి భక్తులు వచ్చి నవరాత్రులు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. చాలామంది ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో కూడా ఈరోజు ఈ యొక్క మహాశక్తి దేవాలయంలో మాలాధరణ తీసుకొని ఈరోజు నవరాత్రుల పాటు ఎంతో నిష్టగా ఈరోజు ఉంటూ ఈరోజు వారు యొక్క ఈ 9 రోజులు గడపడం జరుగుతుంది. మేము కూడా గత 15 సంవత్సరాలుగా ఈ యొక్క మాలధారణ స్వీకరిస్తూ వస్తున్నాం. ఈ టెంపుల్ నిజంగా సంజయ్ గారు వారి యొక్క సంకల్పంతో ఈ యొక్క దేవాలయాన్ని ప్రారంభించారు. ఈరోజు వారు కేవలం ప్రారంభించిన సమయంలో 5 వ్యక్తులతో కేవలం వారొక్కరు మాలధారణ స్వీకరించి ఆ రోజు ఒక్కరిగా ప్రారంభించినటువంటిది ఈరోజు కనీసం 1000 మంది ఈరోజు ఈ యొక్క మాలధారణ స్వీకరించడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంటుంది. 9 రోజుల పాటు ఇక్కడికి వస్తూ ఉంటే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు, ఇక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలు ఈరోజు భక్తులు వచ్చి స్వీకరించేటువంటిది. అదేవిధంగా ఈ నవరాత్రుల పాటు ఈ అమ్మవారి సన్నిధిలో దాండియా కార్యక్రమం, మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా కోలాటము దాండియా కార్యక్రమంలో పాల్గొంటారు. నిజంగా మనం మైమరిచిపోయి స్వామివారి అమ్మవారి సన్నిధిలో ఎంతో ఆనందంగా గడిపేటువంటి క్షణం ఇక్కడ లభిస్తుంది. నిజంగా అమ్మవారి సన్నిధిలో అమ్మవారి దగ్గరే ఉన్నాము అనేటువంటి ఒక ఫీలింగ్ ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ఉంటుంది. చాలా సంతోషంగా తెలుస్తుంది. బండి సంజయ్ గారు ఇక్కడ భక్తుల్లో సామాన్య భక్తుడిగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. దాని గురించి మీరు ఏమంటారు? అంటే బండి సంజయ్ గారు ఎప్పుడు కూడా ఏ రకంగా
నేను ఒక కేంద్ర మంత్రిని లేకపోతే ఒక ఎంపీని లేకపోతే నేను ఒక ఎప్పుడు కూడా సామాన్యుడిగానే ఉంటారు. దాంట్లో అతిశయోక్తి ఏం లేదు. ఈరోజు తను సామాన్యుడిగా ఉంటూ అందరినీ కూడా ఆ సామాన్య జీవితం గడుపుతూ మన స్థాయి గొప్ప విషయం కాదు, మన స్థాయిని గొప్పగా చూడడం కాదు, మనం ఎంత మందిని మనం ఇంకా పై స్థాయి వరకు తీసుకెళ్తున్నాం అనే విషయాన్ని వారు ఎప్పుడు కూడా పెద్ద ఆ రకమైనటువంటి ఆలోచనతో పోతారు. వారు నిజంగానే మేము కూడా ఆశ్చర్యపోతుంటాం. వారు ఎంత సెక్యూరిటీతో మధ్యలో వచ్చిన వాళ్ళందరినీ వెనుకనే పెట్టేసి సామాన్య భక్తుడిగా పోయి సామాన్యుడిగా దర్శనం చేసుకుంటారు. అది చాలా సంతోషకరమైన విషయం. అది ఒక పొలిటికల్ లీడర్కి కాకుండా తను ఒక భక్తుడిగా, అమ్మవారి భక్తుడిగా ఈ యొక్క ఆలయంలో తను ఇప్పుడైనా కాదు, ఈ నవరాత్రులనే కాదు, ఎప్పుడైనా ప్రతిరోజు వచ్చి వారు ఇక్కడ దర్శనం చేసుకుంటారు. వారు కరీంనగర్లో ఉన్నారంటే అమ్మవారి టెంపుల్లోకి రాంది దర్శనం చేసుకుంది బయటికి రారు. అలాంటిది వారు వస్తే వారు రావడం, సామాన్యుడు భక్తుడిగా ఉండడం, ప్రజల మధ్యలో ఉండడం అనేది వారికి మొదటి నుంచి అలవాటు. నిజంగా వారి గొప్ప సంకల్పమే ఈరోజు ఇంత పెద్ద శక్తి తయారైంది అనే దానికి నిదర్శనం. ఈరోజు అమ్మవారి ఇంత భక్తి ప్రజల లోపల వచ్చిందంటే వారు నిర్మాణం చేసింది అని చెప్పక తప్పదు. చెప్పండి అమ్మా, మీ పేరు? ఆర్తి అండి నా పేరు. గట్టిగా. ఆర్తి అండి నా పేరు. ఎన్ని రోజులైందమ్మా? 11 దీక్ష తీసుకున్నానండి, మొన్న వేసుకున్నాను. వాటికి 3 రోజులు. ఇక్కడికి రావడానికి చాలా సంతోషంగా ఉంది. ఎలా అనిపిస్తుందమ్మా మీకు దీక్ష తీసుకున్నప్పటి నుంచి? చాలా సంతోషంగా ఉంది, చాలా భక్తిగా అనిపిస్తుంది. కోరికలు తీరుతాయని ఒక ఆశతో మా దీక్ష తీసుకున్నానండి. ఎన్ని డేస్ తీసుకున్నారమ్మా? 11 రోజులు దీక్ష అండి. ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం అండి. మీకు దీక్ష తీసుకున్నాక ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా ఉన్నారు. జై భవాని. నమస్తే అమ్మా. జై భవాని. జై భవాని. మీ పేరు? నా పేరు మంజు భార్గవి, తిరునహరి. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఇక్కడికి వస్తున్నారు మీరు? మేము ఈ సంవత్సరం 2వ సంవత్సరం. పోయిన సంవత్సరం కొత్తగా దీక్ష తీసుకున్నాము. ఇది 2వ సంవత్సరం. 2 సార్లు దీక్ష తీసుకున్నారు. ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా బాగా అనిపిస్తుంది. మాకు అమ్మవారి అనుగ్రహం కూడా చాలా, రిజల్ట్ కూడా చాలా కనిపిస్తుంది. అందుకే ఈ సంవత్సరం కూడా మేము దీక్ష తీసుకోవడం జరిగింది. అదే బయట కూడా మీ బ్లెస్సింగ్స్ ఉంటే బాగుంటాయి అని అనుకుంటారు కదా పబ్లిక్? అవును, అమ్మ కృప మనదేం లేదు, అమ్మవారి ఆశీర్వాదం. ఎన్ని రోజులు తీసుకుంటున్నారండి? 11 రోజులు ప్రతి సంవత్సరం. ప్రతి సంవత్సరం. అమ్మవారి దయతో కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడి భక్తుల విశ్వాసం. మీరు అమ్మవారి గురించి మీ మాటల్లో చెప్పండి. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవే నారాయణీ నమోస్తుతే. మన మహాశక్తి దేవాలయం కరీంనగర్లో చైతన్యపురి కాలనీలో వెలిసినటువంటి ఈ మహాశక్తి దేవాలయం విశేషం ఏంటంటే, మనుషులకు కావాల్సిన శక్తి, భుక్తి అంటే లక్ష్మి మరియు సరస్వతీ దేవతలందరూ కూడా ఒక్క స్థానంలో వెలిసినటువంటి మహాక్షేత్రం. లక్ష్మీ గణపతితో కూడుకున్నటువంటి, నవగ్రహాలతో కూడుకున్నటువంటి, అనంత నాగేంద్ర స్వామితో కూడుకున్నటువంటి ఈ క్షేత్రం చాలా విశేషంగా చాలా రోజుల నుండి భక్తులందరి కోరికలు నెరవేరుస్తూ ఇక్కడ ఆ ఆలయం నెలకొల్పడం జరిగింది. ఈ ఆలయంలో ప్రతి పండుగను మనం ఆచరించడం జరుగుతుంది. అది రామనవమి కావచ్చు, కృష్ణాష్టమి కావచ్చు, వసంత పంచమి కావచ్చు, ఇత్యాది ప్రతి పండుగను కూడా చాలా అంగరంగ వైభవంగా ఆచరించడం జరుగుతుంది. ఇప్పుడు శరదృతువులో వచ్చే 9 నవరాత్రులు శరన్నవరాత్రోత్సవ సందర్భంగా అమ్మవారిని నవదుర్గలుగా పూజించి 10వ రోజు విజయదశమి రోజు రాజరాజేశ్వరిగా అమ్మవారిని పూజించి ఆ అమ్మవారి అనుగ్రహ కృపకు భక్తులందరూ పాత్రులవుతున్నారు. ఈ గుడి విశేషం ఏమిటంటే, ఎవరైతే ఓం శ్రీమాత్రే నమః అంటూ 11 ప్రదక్షిణలు చేస్తారో వారి మనస్సులో మనోవాంఛ, వాళ్ళ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది. ఆ తదనంతరం వారి శక్తి అనుసారైన 21 కానీ 108 కానీ ప్రదక్షిణలు చేయవచ్చు. ఈ ఆలయంలో ఎటువంటి రుసుములు కానీ ఎటువంటి చందాలు కానీ తీసుకోవడం జరగదు. అలా విశేషంగా అమ్మవారిని పూజించుకోవడానికే ఇక్కడ 3 అమ్మవార్లు ఉన్నారు. అలా విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ 9 రోజులు కూడా బతుకమ్మలు,
దాండియా కార్యక్రమాలు, చండీ యాగాలు, రోజు ఏదో ఒక అలంకరణతో అమ్మవారు ఉండడం జరుగుతుంది. అలా విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఓం శ్రీమాత్రే నమః.